ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో, ఇది వచ్చేసి ఒక ఈవినింగ్ బ్లాగ్. కుషిక అని పార్క్కి తీసుకుని వెళ్ళాము, రాఘవయ్య పార్క్. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను, సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి మనకి పిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకి 20 రూపీస్, ఫోటోగ్రఫీ అలా అయితే 1000 రూపీస్. మనకి పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 PM వరకు. మనకి డే టైంలో ఫోటోషూట్స్ అలా కూడా చేసుకోవచ్చు. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో ఇట్లా చిన్ని ప్లే ఏరియా ఉంది. కొంచెం సేపు ఇక్కడ ఆడుకుందామని చెప్పి తీసుకొని వచ్చాము. అండ్ ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఇంకొక సైడ్ వెళ్ళాము. అండ్ మనకి ఈ పార్క్ అయితే 2 ఎంట్రన్సెస్ ఉంటాయి కదా. ఇది వచ్చేసి మేము ఎంటర్ అయింది వచ్చేసేమో అంబేద్కర్ స్టాచ్యూ వెళ్ళే రోడ్ ఉంటుంది కదా, అది. అక్కడ రాఘవయ్య పార్క్ అని చెప్పి రాసి ఉంటుంది. అండ్ వెనుక సైడ్ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ పోలీస్ కంట్రోల్ రూమ్ వెళ్ళే సైడ్ ఉంటుంది కదా, అక్కడ సైడ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ అని ఉంటుంది. సో నేను ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే 2 డిఫరెంట్ పార్క్స్ అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే 2 ఒకటే పార్క్ అని చెప్పి. అండ్ మేము ఎంటర్ అయిన సైడ్ నుంచి ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది ఉంది. ఇటువైపుకి అటువైపుకి కనెక్ట్ చేసి ఉంది ఈ బ్రిడ్జ్ అనేది. మనకి మధ్యలో లేక్ అనేది అయితే ఉంటుంది. సో ఇటు సైడ్ క్రాస్ చేసుకొని వచ్చేసిన తర్వాత మనకి ఇలా వాక్వే ఉంటుంది. కొంచెం ముందటికి వెళ్ళాక ఇది వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఇది చాలా నచ్చుతుంది. ఎప్పుడు బయట నుంచి చూసేదాన్ని. అది పింక్ అండ్ బ్లూ కలర్లో ఉంది కదా, మనకి డిజ్నీ ల్యాండ్ ఉండే దానిలాగా అనిపిస్తుంది. సో ఎప్పుడు అది చూసినా వెళ్ళాలి అనుకునేదాన్ని ఆ పార్క్కి కోషికని తీసుకొని. సో ఇప్పుడు వచ్చేసాను. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇలా చిన్ని వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకుంటున్నారు ఆ వాటర్లో. ఫస్ట్ కోషిక చూడంగానే అక్కడికి వెళ్ళిపోయింది, బట్ బట్టలు తడిచిపోతాయి అని చెప్పి నేను తీసుకొచ్చేసాను. అండ్ ఇంకా ఇక్కడ ముందటికి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లే ఏరియా ఉంటుంది. ఇది కొంచెం పెద్దది అక్కడికంటే. మనకి ఒక 4-5 స్లైడ్స్ ఇలా చిన్నగా అవుట్డోర్ జిమ్, స్వింగ్స్ ఇవి ఉంటాయి. అండ్ ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్నాము. అండ్ కోషిక అయితే ఎంత పెద్దది అయిపోయిందో ఇక్కడైతే మీకు ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మన హెల్ప్ తీసుకొని ఆడుకోవడము ఏమైనా చేస్తారు కదా, ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళకే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం స్టార్ట్ అయిపోతుంది కదా. సో నేనైతే ఇక్కడ అదే ఫీల్ అయ్యాను. చిన్నప్పుడు కూడా కాదు, 1 month బ్యాకే ఒక పార్క్కి తీసుకొని వెళ్ళి స్లైడ్ ఎక్కిస్తే ఎంత భయపడ్డది. ఇప్పుడు తనకే తాను ఇండిపెండెంట్గా ఇలా స్టెప్స్ ఎక్కేసి వచ్చి స్లైడ్ చేస్తుంటే ఎంత పెద్దగా అయిపోయింది అప్పుడే అనిపించింది. ఆ చిన్నప్పుడు మూమెంట్స్ చాలా ప్రీషియస్గా ఉంటాయి కదా. సో చాలా ఎమోషనల్ అయిపోయా అక్కడ, ఇంత పెద్దగా అయిపోయింది అప్పుడే అని చెప్పి. అండ్ ఈ స్లైడ్ వచ్చేసి మా పక్కన అబ్బాయి మేము వెళ్ళాము. సో ఆ అబ్బాయి చెప్పాడు, అక్కడ నేను తీసుకెళ్తా కోషిక అని, ఏం భయపడదు అని చెప్పి తీసుకెళ్ళాడు. నాకే భయం ఉండే కానీ నిజంగా కోషిక అస్సలు భయపడలేదు. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ స్మైల్ చేసుకుంటూ వచ్చింది. సో అప్పుడు అనిపించింది అసలు వాళ్ళని ఇండివిజువల్గా ఆడుకొని ఇవ్వాలి. మనమే అనవసరంగా భయపడుతూ ఉంటాము, మన భయం వల్ల వాళ్ళు చేయాల్సినవి కూడా చెయ్యరు అని అనిపించింది. సో అది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 hour అలా ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. నేనైతే రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళాను. సో ఆ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. అక్కడైతే చాలా ఆడుకునేవి ఉంటాయి, చాలా రైడ్స్ ఉంటాయి, మంచిగా పిల్లలని ఎంగేజ్ చేయడానికి అయితే చాలా ఉన్నాయి అక్కడ. ఇక్కడైతే ఆ పార్క్తో కంపేర్ చేస్తే ఒక 10% కూడా ఏమీ లేవు. సో డిసప్పాయింట్ అయిపోయా. నేను అసలు ఏం ఉండవని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది వచ్చేసి అసలు పార్క్లో సరిగ్గా లైటింగ్ కూడా లేదు. మోస్ట్లీ ఎక్కువ కపుల్సే ఉన్నారు. సో ఒక్కసారి విజిట్ చేయొచ్చు అనిపించింది అంతే. ఏదైనా ఒకసారి వెళ్తే కదా తెలుస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.